నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా దక్షిణామూర్తి రూపంలో ఉన్న అంతరార్థం ఏంటో, దక్షిణామూర్తి తత్వంలో ఉన్న అంతరార్థం ఏంటో, దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవటం ద్వారా ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. దక్షిణామూర్తి రూపంలో ఉన్న అంతరార్థాన్ని పరిశీలిస్తే, పరమేశ్వరుడు దక్షిణామూర్తి రూపంలో వటవృక్షం అంటే మర్రి చెట్టు క్రింద దక్షిణ దిక్కులో కూర్చొని సనక, సనందన, సనత్కుమార, సనస్సు జాతులనేటటువంటి బ్రహ్మమానస పుత్రులకి ప్రత్యేకమైనటువంటి ఉపదేశం చేస్తాడు. అయితే ఈ దక్షిణామూర్తి రూపంలో ప్రధానంగా 3 విషయాలు ఉన్నాయి. మొట్టమొదటి విషయం ఏంటంటే, పరమేశ్వరుడు దక్షిణ దిక్కు వైపు కూర్చొని బ్రహ్మమానస పుత్రులకి ఉపదేశం చేస్తాడు. రెండవ విషయం, మర్రి చెట్టు కింద కూర్చొని ఉపదేశం చేస్తాడు. మూడవ విషయం, ఉపదేశం చేసేటప్పుడు దక్షిణామూర్తి రూపంలో పరమేశ్వరుడు యవ్వనవంతుడిగా ఉంటే సనక, సనందన, సనత్కుమార, సనస్సు జాతులనేటటువంటి బ్రహ్మమానస పుత్రులు ముందుగా వృద్ధుల రూపంలో ఉండి తర్వాత పసిపిల్లల్లాగా మారిపోయారని పురాణాల్లో చెప్పడం జరిగింది. దీనిలో ఉన్నటువంటి విశ్లేషణ, దక్షిణామూర్తి రూపంలో ఉన్న రహస్యాన్ని మనం పరిశీలిస్తే, వేదాంత శాస్త్రంలో ఉత్తర దక్షిణ దిక్కులకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఉత్తరము అంటే అర్థం ఏంటంటే, ఉత్తు తరం ఇతి ఉత్తరం అంటే మనల్ని ఊర్ధ్వముఖంగా తీసుకువెళ్ళే దిక్కు ఉత్తర దిక్కు, మనల్ని ఉన్నత లోకాలకు తీసుకువెళ్ళే దిక్కు ఉత్తర దిక్కు, పరబ్రహ్మతత్వం వైపు అడుగులు వేయించే దిక్కు ఉత్తర దిక్కు. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మానందం పొందిన వాళ్ళు, బ్రహ్మ సాక్షాత్కారం జరిగిన వాళ్ళు, గొప్ప గొప్ప గురువులందరూ కూడా ఉత్తర దిక్కు వైపు కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటారు. దక్షిణ దిక్కు అంటే అర్థం ఏంటంటే, దక్షత కలిగిన దిక్కు అంటే ప్రాపంచిక విషయాల మీద అవగాహన పెంపొందింపజేసే దిక్కు అని అర్థం. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో ముందడుగు వేయటానికి సనక, సనందన, సనత్కుమార, సనస్సు జాతులనే బ్రహ్మమానస పుత్రులు ఉత్తర దిక్కులో కూర్చొని ఉన్నారు. పరమేశ్వరుడు తనంతట తాను బ్రహ్మస్వరూపుడు కాబట్టి, సచ్చిదానంద స్వరూపుడు కాబట్టి, దక్షిణ దిక్కులో ఇహలోక సుఖాలలో ఉన్న వాళ్ళని ఉత్తర దిక్కుకు తీసుకువచ్చి, ఊర్ధ్వలోకాలకు తీసుకువచ్చి వాళ్ళని తరింపజేయటం కోసం ఇహలోక సుఖాలకు సంకేతమైన దక్షిణ దిక్కులో కూర్చొని ఉపదేశం చేశాడు. అంటే శివుడు దక్షిణామూర్తిగా దక్షిణ దిక్కులో కూర్చొని బ్రహ్మమానస పుత్రులను ఉత్తర దిక్కులో పరబ్రహ్మతత్వం వైపు అడుగులు వేసేలాగా చేశాడు. అందుకు దక్షిణ దిక్కులో ఉపదేశం చేశాడు కాబట్టి ఆయనకి దక్షిణామూర్తి అనే పేరు వచ్చింది. ఆ తర్వాత వటవృక్షం కింద కూర్చొని ఉపదేశం చేశాడు. వటవృక్షం కిందే ఎందుకు ఉపదేశం చేశాడంటే, వటవృక్షం అంటే మర్రి చెట్టు అని అర్థం. మర్రి చెట్టుకు ఒక ప్రత్యేకత ఉంది. మర్రి చెట్టు చిన్న విత్తనం నుంచి మహావృక్షం అయిపోయి, దాని నుంచి అనేక రకాలైన ఊడలు వచ్చి, ఆ ఊడలన్నీ మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోయి, భూమిలో నుంచి కూడా కొత్త ఊడలు వస్తూ ఉంటాయి. చెట్టు నుంచి వచ్చిన ఊడలు, భూమి నుంచి వచ్చిన ఊడలు, వీటిలో ఏది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవటం కష్టం. అంటే ఈ సంసారాన్ని, ఈ ప్రపంచాన్ని మర్రి చెట్టుతో పోల్చారు. వీటికి మూలమైనటువంటి భగవంతుణ్ణి తెలుసుకోవాలి, పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి. అప్పుడే ఏ విధంగా అయితే ఏ ఊడ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోలేకుండా ఉన్న మర్రి చెట్టు దగ్గర జ్ఞానాన్ని తెలుసుకుంటామో, ప్రపంచం అనేటటువంటి మర్రి చెట్టులో మనం పరమాత్మను దర్శించవచ్చు అని చెప్పటానికి సంకేతంగా పరమేశ్వరుడు మర్రి చెట్టు కింద, వటవృక్షం కింద కూర్చొని దక్షిణామూర్తి రూపంలో బ్రహ్మమానస పుత్రులను అనుగ్రహించాడు. ఇక ఆఖరి విషయం ఏంటంటే, పరమేశ్వరుడు దక్షిణామూర్తి రూపంలో ఉపదేశం ఇవ్వటానికి ముందు బ్రహ్మమానస పుత్రులు వృద్ధులుగా ఉన్నారు. ఉపదేశం ఇవ్వగానే చిన్న పిల్లల్లాగా కేరింతలు కొడుతూ ఉన్నారని మనకు పురాణాల్లో చెప్పారు. అందుకే మనకి దక్షిణామూర్తి స్తోత్రం చేసే ముందు కూడా చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువ, గురోస్తు మౌన వ్యాఖ్యానం, శిష్యాస్తు చిన్న సంశయ అని ఒక శ్లోకం చెప్తారు. అంటే ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, ఆశ్చర్యంగా గురువు యవ్వనంతో ఉంటే శిష్యులైనటువంటి బ్రహ్మమానస పుత్రులు వృద్ధులుగా ఉన్నారు. గురోస్తు మౌన వ్యాఖ్యానం, గురువు ఎలాంటి వ్యాఖ్యానం చేయకుండా మౌనంగా చిన్ముద్రలో ఉన్నాడు. శిష్యాస్తు చిన్న సంశయ, ఏ వ్యాఖ్యానం చేయకుండా మౌనంగా చిన్ముద్రలో ఉంటే శిష్యులకున్న సందేహాలు తీరిపోయాయని ఒక శ్లోకం ఉంది. అంటే దీనిలో ఉన్న అర్థం ఏంటంటే, బ్రహ్మజ్ఞానం తెలియక ముందు బ్రహ్మమానస పుత్రులు శరీరభావంతో ఉన్నారు కాబట్టి వృద్ధులుగా దర్శనమిచ్చారు. ఎప్పుడైతే బ్రహ్మజ్ఞానం తెలిసిందో, ఆత్మ సాక్షాత్కారం కలిగిందో,
అప్పుడు శరీర భావంతో కాకుండా ఆత్మభావంతో ఉన్నారు. అందుకే పసిపిల్లల్లాగా కేరింతలు కొట్టారు. ఆ బ్రహ్మజ్ఞానం ఎలా తెలిసిందంటే ఉపదేశం మాటల ద్వారా తెలియలేదు. మౌన వ్యాఖ్య, మౌనంగా చిన్ముద్రలో దక్షిణామూర్తి ఉన్నాడు. అంటే జీవుడు దేవుడితో కలవాలంటే ఆత్మ సాక్షాత్కారం పొందాలని కేవలం ఆ ముద్ర ద్వారా మౌనంలోనే సందేశం ఇచ్చాడు. ఆ మౌనంలో ఉన్న సందేశం ద్వారానే బ్రహ్మమానసపుత్రులు బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్నారు. అందుకే ఉపనిషత్తులో కూడా అవిజ్ఞాతం విజానతాం, విజ్ఞాతం అవిజానతాం అన్నారు. అంటే ఎవరికి తెలియదో వాళ్ళకి తెలుసు, ఎవరికి తెలుసో వాళ్ళకి తెలియదు. అంటే ఏదైతే ఆత్మజ్ఞానం ఉందో దాన్ని ఆచరణలో తెలుసుకున్న వాళ్ళకే ఆ ఆత్మజ్ఞానం తెలుస్తుందని చెప్పటమే ఈ చిన్ముద్రలో ఉన్న అంతరార్థం. కాబట్టి ఎలాంటి మాటలు లేకుండా జీవుడు భగవంతుల్లో ఐక్యమైతే పరబ్రహ్మ జ్ఞానం కలుగుతుందనే చిన్ముద్ర ద్వారా బ్రహ్మమానసపుత్రులకు ఉన్నటువంటి శరీర భావన పోగొట్టాడు. కాబట్టి ఒక్కసారిగా వాళ్ళు పసిపిల్లల్లాగా మారిపోయారని దక్షిణామూర్తి రూపంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలుసుకోవాలి. కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుంటే విద్యాప్రాప్తిని సిద్ధింపజేసుకోవటం మాత్రమే కాదు, బ్రహ్మ విద్యను తెలుసుకోవచ్చు, బ్రహ్మానందం పొందవచ్చు, ఆత్మ సాక్షాత్కారాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అని చెప్పడమే దక్షిణామూర్తి రూపంలో ఉన్నటువంటి రహస్యార్థంగా గుర్తించాలి. రేపటి శుభయోగం శీర్షికన మార్కండేయ పురాణంలో చెప్పబడినటువంటి బ్రహ్మకృత పరమేశ్వరి స్తోత్రంలో ఉన్న అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. మూడు గుణాలకు దాటిన పరమాత్మగుడున్నాడని ఆయన గురించి చింతన చేస్తూ మూడింటిని విడిచిపెట్టాలి. మూడింటిని దాటితే గాని మోక్షం లేదు. ఈ మూడింటిని దాటితే గాని మోక్షం లేదు గనుకనే భగవానుడు మోక్షార్థమైతే మూడింటిని దాటే ప్రయత్నం చేయు, లేదా ఇంకా పతనం కాకుండా ఉండాలంటే ధర్మబద్ధంగా మూడింటిని నియంత్రించుకో. ఎందుకోసం వీటిని బాగా తెలుసుకోవాలి. మొత్తానికి కర్మతో ఇది కలుపుతుంది. ఇది అంత భయంకరమైన ప్రమాదము అంటే రాగాత్మకం గనక. రాగాత్మకం అంటే విషయంపై స్నేహవృత్తి అంటారు భగవత్పాలు వారు. ఒక విషయంపై స్నేహవృత్తి, స్నేహవృత్తి అంటే దాని మీద ప్రీతి భావం, అదే రాగాత్మకం. అదేవిధంగా కర్మసంగేన బధ్నాతి అనే మాటకు కూడా మన నిష్కామ కర్మయోగం అప్పుడు చెప్పినప్పుడు చాలా గొప్పగా చెప్పారంటే అందుకే జాగ్రత్తగా తెలుసుకో. ఫలాభిసంధి, కర్మ ఫలంపై కోరిక. ఇంకా కర్మ ప్రారంభించడు, కర్మ ఫలం గురించి కోట్లు కొట్టుకుంటుంటాడు. వాడి దృష్టి అంతా దాని మీద ఉండదు, కర్మ మీద ఉండదు. ఫలాకాంక్ష అంత ప్రమాదం అండి. అందుకే ఫలాభిసంధి కలగడమే కర్మసంగేన. కర్మ ఫలములతో సంఘం ఏర్పరుస్తుంది. కర్మఫలంతో సంఘం ఏర్పడినప్పుడు అది భోగముగా మారి వాసనగా మారి జన్మలకి ఎదుగుతుంది. అందుకే కర్మసంగేన దేహినం. ఇది ఎలాంటిదంటే దీనితో ఎలా బంధింపబడతాడంటే తీపంటే మహాప్రీతి కలిగిన ఈగ తేనెలోకి వచ్చింది, వచ్చేమైంది మర్రాలిపోయింది. ఇలా ఉంటాయి అన్నాడు. ఇక్కడ ఆ తృష్ణా సంఘం వల్ల ఒక తేనెలో పడ్డ ఈగలా పడిపోతాడు సుమా అని చెప్పారు. ఇక తర్వాత గుణం తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభి తన్నిబధ్నాతి భారత. దీన్ని బట్టి మన ప్రకృతి మనకు తెలియాలి. మన నేచర్ త్రిగుణాత్మక. నేచర్ అంటేనే సత్వరజస్తమో గుణములు కలిసిందే నేచర్. ఎవడి నేచర్ వాడికి ఉంటుంది. ఈ నేచర్లో ఏ గుణం ఎక్కువ ఉందో నీకు నువ్వు చెప్పుకో. అవతల వాడు అయ్యా నీకు తమో గుణం ఉంటుంటే వాడి మీద కోపం వస్తుంది, అప్పుడు రజోగుణం లేస్తుంది. ఏదో ప్రమాదం మనకే తెలుసుకోవాలి. ఇక్కడ తమస్త్వజ్ఞానజం విద్ధి. తమస్సు దేని నుంచి పుడుతుంది? రెండవది రాగాత్మకం, ఇది అజ్ఞానజం. అజ్ఞానం వల్ల కలుగుతుంది అంటే అజ్ఞానం పేరుకుపోతుంది. అక్కడ జ్ఞానం అన్నాడు సత్వగుణంలో, ఇక్కడ అజ్ఞానం అన్నాడు. అంటే బాహ్య విషయములు తెలుసుకోగలిగే తెలివితేటలు కూడా అక్కడ జ్ఞానం కింద వస్తాయి, పరమార్థ జ్ఞానం కాదు. ఇక్కడ చెప్తున్నది అజ్ఞానం అంటే అవి కూడా తెలుసుకోలేని లక్షణం. అంటే తమస్త్వజ్ఞానజం విద్ధి, అజ్ఞానం వల్ల కలుగుతుంది. పైగా మోహనం సర్వదేహిన. దీని ప్రభావం ఏంటంటే సర్వదేహులను, అంటే దేహాభిమానం కలవారిని ఎప్పుడు తెలుసుకోవాలి. దేహాభిమానం కలవాడికి చిక్కదంతా. దేహాభిమానం కలవారందరినీ కూడా ఇది మోహింపజేస్తుంది. మోహింపజేయడం అంటే సత్యమేదో తెలుసుకోనివ్వదు. అదే మోహం అంటే మరొకటి కాదు. ఇక్కడ రెండవది ఎలా బంధిస్తుంది అయ్యా జీవుణ్ణి? అది సుఖని జ్ఞానినని అహంకారంతో బంధిస్తుంది, అది కర్మ ఫలంతో బంధిస్తుంది రజోగుణం. తమోగుణం దేనితో బంధిస్తుందంటే ప్రమాద ఆలస్య నిద్రాభి. ప్రమాదముతోనూ ఆలస్యముతోనూ నిద్ర మొదలైన వాటితో అన్నాడు. అంటే నిద్ర మొదలైన ఇంకా చాలా ఉన్నాయన్నమాట. మూడిటికి భయం వేస్తుంది. నేను చెప్పుకోవడం ఎందుకు? వీటి నుంచి పుట్టే వికారాలు. నిద్ర తర్వాత తంద్ర, ఇవన్నీ నిద్ర తర్వాత వచ్చే గుణాలు.
ప్రమాదము. ప్రమాదం అంటే అర్థం ఏమిటి? మన యాక్సిడెంట్ అని వాడతాం కానీ అది కాదు ఇక్కడ. ప్రమాదం అనే మాటకి ప్రమాదో అనవధానత అన్నారు. అంటే జాగ్రత్తగా లేకపోవడం, అంటే ఏమరపాటు, అటెంటివ్గా ఉండడు వాడు ఎప్పుడు. ఎందుకంటే ఆ విషయం ఉంటున్నప్పుడే ఏటో వెళ్ళిపోతుంది. ఆ ఏమరపాటు తనం తమో గుణం వల్ల వస్తుందయ్యా అన్నాడు. ఎప్పుడు పరాగ్గా ఉంటూ ఉంటారు కొంతమంది, కదిలించాలి వాడిని. వాడు పరధ్యానంలో ఉన్నాడు అనుకోవద్దు, వీడితో పెద్ద ప్రమాదం. వీడు అసలు ఏ గుణము వీడిలో శోభిల్లదు కనుక వీడు గుణాతీతుడేమో అనిపిస్తుంటుంది. అందుకు కూడా బద్ధకిష్టి వేదాంతం ఒకేలా మాట్లాడుతుంటారు. ఒక్కొక్కసారి పోల్చుకోవడం మహా కష్టం. ఏముంది, ఎంత సంపాదించినా పోవలసిందే కదా, అందుకు నేను ఏ పని చేయడం మానేశాను అన్నాడు. అప్పుడు వేదాంతం అనుకుంటావు, వాడు బద్ధకిష్టి అని అర్థం ఇక్కడ. అందుకే ఈ రెండింటి పోల్చుకోవడం కష్టం అండి. అలాంటి బద్ధకిష్టి కంటే రజోగుణం గడు బెటరు. అందుకే వేదాంతులు భగవద్గీత కోట్ చేయొచ్చు, ఈ కబుర్లు చెప్పచ్చు. వేదాంతుల వల్లే ఉన్నటువంటి తామసికులు. అందుకే ఆ మాట కూడా అంటాడు వివేకానంద, భగవద్గీత చదువుకోవడం కంటే ఫుట్బాల్ ఆడితే సంతోషిస్తానన్నాడు ఇక్కడ. కొంతమంది ఆధ్యాత్మికత అనగానే ఇంక అలా మొహం బిగించేసి అవసరం మీద భోరుమిని ఏడ్చేసి ఇంక వాడికి వాడు దూరంగా ఉంటూ ప్రపంచంతో బంధం పెట్టుకోకుండా ఉండడం అనేటువంటి నటన చేస్తుంటారే, అదొక తామసం అండి. తెలుసుకోండి ఇక్కడ ఎంత చురుకుదనం ఉంటుంది ఆధ్యాత్మికవేత్తకి. ఎప్పుడు ఉల్లాసం, ఉత్సాహం, భోరుముని ఏడుపులు, వణుకులు, ఇట్లాంటివన్నీ వికారాలు. తెలుసుకోండి, తామస వికారాలు తీసుకెళ్ళి ఆధ్యాత్మికత అంటిస్తారు. అది తప్పవి. దృఢంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. బానిసతనము, పేలతనము ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించరాదు. ప్రమాదము అర్థం చేసుకోవడం చెప్తున్నాం ఇక్కడ. గురువుగారు అంటారు, శంకర భగవత్పాల్ వారు, ప్రాప్త కర్తవ్య అకరణం ప్రమాదం అన్నాడు. చెయ్యవలసిన పనిని చెయ్యకపోవడం ఏదో అది తమో గుణం. అందుకే తమో గుణం వాళ్ళు చూడండి, వాడు చేయాల్సింది చేయడు, ఎవడైనా చేస్తే చేయించుకో అంటుంటాడు. ఇలాంటి వాళ్ళు ఉంటారు. తమో గుణం ఉంటుంది ఇక్కడ. అంటే ప్రమాద ఆలస్య. ఆలస్య అంటే సోమరితనం. ఇంకా చెప్పడమే ఉంది ఇక్కడ. ఒకటి ఏమరపాటు, చేయవలసిన కర్తవ్యం చెయ్యకపోవడం. వాడి కర్తవ్యం తెలియదు, చెప్పినా చేయడు. ఇది తమోగుణ లక్షణం. పైగా నిద్రాదులు, చెప్పడం ఆలస్యం వస్తుంది ఎక్కడి నుంచో. జ్ఞానం రావడం ప్రారంభించగానే క్లోజ్, తలుపు వేసిస్తాడు లోపలికి రానివ్వకుండా. అదే అనమాట నిద్ర అంత ప్రమాదకారి. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు గురువారం. గురువే సర్వలోకానాం భషజే భవరోగిణాం అన్నారు. గురువు యొక్క కృపారస దృష్టి ఏ వ్యక్తిపై ఉంటుందో ఆ వ్యక్తి అనేక రంగాలలో విజయ పరంపరను కొనసాగిస్తాడు. సాక్షాత్తు కృష్ణ పరమాత్మ సాందీపుని వద్ద విద్యను అభ్యసించి గురుదక్షిణగా చాలా చక్కగా ఆయన కోరికను నెరవేర్చడం జరిగింది. మనకి శాస్త్రంలో దత్తాత్రేయ చరిత్ర తీసుకున్న, సాయిబాబా చరిత్ర తీసుకున్న, ఎటువంటి మహానుభావుల చరిత్రలు తీసుకున్నా గురు పరంపరా తత్వంలో దాగిన అత్యంత అద్వితీయమైనటువంటి ప్రభావం మనకు కనిపిస్తుంది. గురువు తలుచుకుంటే మన యొక్క కర్మల్ని కూడాను విధ్వంసనం చేసి సన్మార్గాన్ని మనకు ఏర్పరుస్తాడు సుమా అని చెప్పేసి కూడా శాస్త్రం. పాత జన్మల నుంచి వచ్చేటువంటి పాపాలన్నింటినీ కూడా ప్రక్షాళన చేసి అద్వితీయమైనటువంటి అభివృద్ధికి మార్గదర్శక సూత్రమే గురుచరణాలను మనం ఆశ్రయించటం. అందుచేత జన్మ జన్మాంతరాల పాపాలన్నీ పటాపంచలైపోవాలంటే ప్రతి వ్యక్తి కూడాను గురువుకు శరణాగతి కోరవలసిందే. ఏ వ్యక్తి అయితే గురువు యొక్క ఆశీస్సులతో తాను ముందడుగు వేస్తాడో ఆ వ్యక్తి ఈ జీవన గమనంలో అద్వితీయమైన అనిర్వచనీయమైన అభివృద్ధిని సాధిస్తాడు అని చెప్పేసి మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఆదిశంకరాచార్యుల వారు కూడాను తన శిష్యగణంలో ఆ యొక్క కమలపాదుని యొక్క చరిత్ర ఈ విధి విధానాన్ని మనకు తెలియజేస్తుంది. కమలపాదుడు సాక్షాత్తు గురువే సర్వలోకి అని చెప్పేసి భావించినటువంటి శిష్యుడు. ఆయన పారుతున్నటువంటి నదీ తీరంలో స్వామివారు నడిచి రమ్మంటే ఆ నదిలో అవతల నుంచి యువతలకి నదిలో నడిచి వచ్చాడు. ఆయన పాదాల కింద పద్మాలు కూడా వెలిసినాయి. అంత గొప్ప విశేషకరమైన గురుభక్తి. అందుచేత
గురు భక్తి అనేది గనక ఎవరిలో ఎక్కువగా ఉంటుందో వారికి కంటికి రెప్పలా గురువు అనుక్షణం కూడాను కాపాడి రక్షిస్తాడు. అందుకనే మనం మొట్టమొదటిసారిగా పూజ ఆచరించేటప్పుడు కూడా శ్రీ గురుభ్యో నమః అన్న తర్వాతనే మనం ఔపోసన పట్టాలి. ఓం కేశవాయ స్వహ, నారాయణాయ స్వ, మాధవాయ స్వహ అని ఔపోసన పట్టి మన పూజలోకి మనం వెళ్తాం అన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్ఛమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 6 తిథి అష్టమి రాత్రి 8:48 వరకు, నక్షత్రం అశ్విని రాత్రి 2:58 వరకు, వర్జం రాత్రి 11:04 నుంచి 12:35 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:35 నుంచి 11:20 వరకు, మరల మధ్యాహ్నం 3:02 నుంచి 3:47 వరకు, అమృతకాలం రాత్రి 7:57 నుంచి 9:31 వరకు, రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, అష్టకోర్గురీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:15. నేటి విశేషం గురువారం. గురువారం కావడం వల్ల మనం దత్తాత్రేయుణ్ణి ఆరాధన చేసుకోవడానికి చాలా మంచిది. అలాగనే శివునకు శనగలతో పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది. ఇంకా విశేషించి దత్తాత్రేయ స్వామి యొక్క ఆలయాల్లో శనగపిండితో ఇంట్లో తయారు చేసినటువంటి పిండి వంటలను నివేదనగా సమర్పించి వాటిని భక్తులకు పంచడం ద్వారా గురుగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఉదాహరణకి కన్యాగా రాశికి అష్టమంలో గురుడున్నాడు, మేషరాశికి లగ్నంలో గురుడున్నాడు, వృషభ రాశికి వ్యయంలో గురుడున్నాడు. 12 అష్టమ జన్మ ఈ 3 స్థానాలు కూడా గురునకు మంచి క్షేత్రాలు కావు. ఆ కారణంగా ఆ రాసుల వారందరూ కూడా తప్పనిసరిగా ఈ శనగలను దానం చేయడం అనేటువంటిది విశేషమైన సత్ఫలితాన్ని ఇస్తుంది. నేటి ఆణిముత్యాలు. ఇతరుల జీవితాలతో పోల్చుకోకు. నీవు వారిలా ఉంటే నీకంటూ సొంత జీవితం ఏముంటుంది? సకల దేవతల యొక్క సమన్వయ స్వరూపంగా కృష్ణ పరమాత్మ పరిపూర్ణావతారం అయితే ఆ పరిపూర్ణావతారం కొనసాగింపుగా శ్రీ వెంకటేశ్వరుడిగా ఇవాళ నేను తిరుమల కొండ మీద ఉన్నాను. వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ రూపాహంకార నిర్వాపణ వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అంటారు. అన్ని అవతారములు ఆయనే. కాబట్టి నువ్వు ఇప్పుడు నన్ను మళ్ళీ కొత్తగా కృష్ణస్వరూపంగా కనపడమని అడక్కు. తిరుమల వెళ్ళి ఆ వాల్మీకము నుండి బయటికి వచ్చినటువంటి వెంకటేశ్వరుడిగా తిరుగాడుతున్న నా రూపాన్ని అర్చన చెయ్యి. నన్ను అర్చన చెయ్యాలి అని కోరుకున్నావు కాబట్టి వెంకటాచలంలో రాబో కాలంలో
నీ సంప్రదాయములకే చెందినటువంటి వైఖానసులు మాత్రమే నన్ను ముట్టుకుని పూజ చేయడానికి అర్హత పొందుతారని వరం ఇచ్చాడు. ఆ చెప్పినప్పుడు కృష్ణ భగవానుడు ఒక మాట చెప్పాడు, నువ్వు తిరుమల కొండలు 7 కొండలు ఎక్కి వెడుతున్నప్పుడు నీకు మధ్యలో రంగదాసు అని ఒక మహాభక్తుడు కనపడతాడు. అతను కూడా నాలాగే నువ్వు నన్ను ఎలా భక్తితో ఆరాధించావో అలా మనసులో గుడి కట్టి ఆరాధిస్తూ ఉంటాడు, అతని సహకారం కూడా తీసుకో అన్నాడు. ఆ గోపీనాథుడు వెంకటాచలానికి వస్తూ రంగదాసుడిని కలిసి ఆయన్ని కూడా తెచ్చుకున్నాడు. ఇద్దరూ కలిసి రోజు వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేస్తూ ఉండేవారు. అప్పుడు ఆయన తిరుగుతూ ఉండేవారు, మాట్లాడుతూ ఉండేవారు. రోజు వెంకటేశ్వర స్వామి పూజ చేస్తూ ఉండేవారు. ఒకరోజు తెల్లవారుజామునే ఈ రంగదాసుని పిలిచి వెళ్ళి స్వామివారి పూజకు కావలసిన తులసి దళాలు, పువ్వులు మొదలైనవి అరణ్యంలో సమీకరించుకుని తొందరగా వచ్చేయమని రంగదాసుని పంపించాడు గోపీనాథుడు. ఆయన వెళ్ళాడు అరణ్యంలోకి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి పూజకి వేళ అయిపోతోంది, అతను రావట్లేదు. అన్నీ కోశాడు, అన్నీ సిద్ధం చేసుకున్నాడు. స్వామి పుష్కరిణి పక్క నుంచి నడిచి వస్తున్నాడు. ఆ వస్తున్నప్పుడు గంధర్వులు కొంతమంది భార్యలతో కలిసి పుష్కరిణిలో స్నానం చేస్తున్నారు. వాళ్ళ వైభవాన్ని, వాళ్ళ యొక్క జలక్రీడల్ని చూస్తూ మైమరిచిపోయి చూస్తూ ఉండిపోయాడు. ఉండడంలో వేళ దాటిపోయింది. అయ్య బాబోయ్, వేళ దాటిపోయిందని భయపడి ఆ పూల బుట్ట పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి గోపీనాథుడికి ఇచ్చాడు, ఆలస్యం అయిపోయిందని. స్వామి పూజకి నిబద్ధత కన్నా నీకు ఇతర విషయాలు ఎక్కువైపోయాయి కాబట్టి నువ్వు అధోలోకంలో పుట్టమని శపించాడు గోపీనాథుడు. ఆయన అలోమని ఏడ్చాడు. ఇంత ప్రేమతో ఆరాధన చేశాను, ఒక్కరోజున నిజమే పొరపాటు జరిగింది, ఇంత శాపం ఇచ్చాడే, నేను అధోలోకంలో పుట్టవలసి వచ్చిందే అని. పద్మాసనస్తయౌ పద్మావతీ దేవి నిజవక్షమందున నిలుపుకొనుచు. దయామూర్తిగా వచ్చినటువంటి అవతారం కదా శ్రీ వెంకటేశ్వరుడు. వెంటనే రంగదాసుని పిలిచి అన్నాడు, బెగబెట్టుకో, ఇన్నాళ్ళ నుంచి నా కోసం పువ్వులు తెచ్చావు, తులసీ దళాలు తెచ్చావు, కానీ ఇవాళ కొంచెం ఆలస్యం అయింది. ఆయన కోప్పడ్డం వెనక కూడా కారణం ఉంది. పూజ అనేది జరగవలసిన సమయానికి జరగాలి, అందించవలసిన సంభారాలు అందించవలసిన సమయానికి అందించాలి. అంతేకాని ఒకప్పుడు జరగవలసిన దాన్ని అక్కడ పెట్టుకోకపోయినా, ఆ జరగవలసినది జరగవలసిన రీతిలో జరగకపోయినా అది దోషమే. కాబట్టి ఆ శ్రద్ధాలోపం జరిగినప్పుడు కఠినంగా ప్రవర్తించడంలో ఆయనని కూడా తప్పు పట్టి లాభం లేదు. కానీ నువ్వు బాధపడకుండా ఉండడానికి నీకు నేను ఒక వరం ఇస్తాను. అధోలోకానికి వెళ్ళిపోతున్నానని బెంగపెట్టుకోకు. పాతాళలోకంలో ఉన్నటువంటి నాగకాంతకి కుమారుడవై పుడతావు. పుట్టి వచ్చే జన్మలో నాకు ఆనంద నిలయ విమానాన్ని నువ్వే కడతావు. ఆ రంగదాసుడు తవ్వినటువంటి బావే ఇప్పటికీ తిరుమల క్షేత్రంలో ఉంది. అదే పూలబావి. ఆ నిర్మాల్యం అంతా వేసే బావి ఉంటుందే, అది రంగదాసుడు తవ్విందే. రంగదాసు బావి అంటారు. అది తొండమాన్ చక్రవర్తి పూర్వజన్మ. అందుకని అధోలోకంలోకి వెళ్ళిపోకుండా కాపాడాడు కాబట్టే సుధర్మ మహారాజు గారిని, సువీర మహారాజు గారి యొక్క కుమారుడు. ఆ సుధర్మ మహారాజు గారు ఒకప్పుడు వేటాడుతూ వెంకటాచలంలో కపిలతీర్థం దగ్గరికి వచ్చాడు. వచ్చేటప్పటికే అక్కడ కపిలతీర్థంలో స్నానం చేసి ఒక నాగకాంత తిరుగుతోంది. ఆయన ఆమెను చూసి మోహించాడు. గాంధర్వ వివాహం చేసుకోవచ్చు, నీ యందు అనురక్తి కలిగింది, నేను వివాహం చేసుకుంటానన్నాడు. ఆమె అంది, నేను నాగకన్యని, పాతాళలోకంలో ధనంజయుడు అనబడేటటువంటి ఒక గొప్ప సర్పరాజు కుమార్తెని. నా తండ్రి గారికి ఒక కోరిక ఉంది, గొప్ప క్షాత్రము కలిగినటువంటి వాడు, రాజ్య పరిపాలన చేస్తున్న ప్రభువుకిచ్చి నన్ను వివాహం చెయ్యాలని, నా కడుపున పుట్టినటువంటి కొడుక్కి ఆ రాజు రాజ్యమిచ్చి పట్టాభిషేకం చేయాలని కోరిక. అందుకని నేను అటువంటి వారిని వివాహం ఆడతానంది. అంటే వెంటనే సుధర్మ మహారాజు గారు అన్నాడు, నేను నారాయణపురాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యం చేస్తున్నాను, నేను రాజుని. మీ నాన్నగారు కోరిన కోరికలన్నీ నా యందు అన్వయం. కానీ నువ్వు ఒక్క మాట అడిగావు, నీ కడుపున పుట్టిన బిడ్డ ఎవరుంటాడో ఆయనకి రాజ్యం ఇవ్వాలని అడిగావు. అది సాధ్యం కాదు. ఇప్పటికే నాకు పెద్ద కొడుకు ఒకడు ఉన్నాడు, ఆయన పేరు ఆకాశరాజు. ఆకాశరాజుకి రాజ్యం ఇవ్వాలి. కానీ నీకు నేను ఒక వరం ఇవ్వగలను. రాజ్యాన్ని 2 సమభాగములు చేసి ఒక భాగాన్ని నా వలన నీకు జన్మించేటటువంటి కుమారుడికి ఇస్తానన్నాడు. ఆమె అంగీకరించింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
అర్జునుడు చేస్తున్న మారణ హోమానికి రాజులు ఎంతో కోపించారు. అర్జునుడిపైకి ఎన్నో బాణాలను ప్రయోగించారు. ఘోరమైన బాణవర్షంలో అర్జునుడు ధ్వజం, రథం, కృష్ణుడు కూడా కనిపించలేదు. అది చూసి వారందరూ తమ లక్ష్యం నెరవేరింది అని భావించారు. ఒకరినొకరు చూసుకొని గర్జనలు చేశారు. కృష్ణార్జునులు చనిపోయారని ఆనందించారు. తమ ఉత్తరీయాలను పైకి తీసి గాలిలో ఊపారు. వేల కొద్ది వీరులు సంతోషిస్తూ భేరులు, మృదంగాలు, శంఖాలు మ్రోగించారు. పెద్దగా సింహనాదాలు చేశారు. ఆ సమయంలో కృష్ణుడికి చెమట పట్టింది. ఎంతో బాధపడుతూ అర్జునుడితో ఇలా అన్నాడు, అర్జున, ఎక్కడున్నావు? ఈ బాణాలతో నాకు నువ్వు కనిపించడం లేదు. ఓ శత్రు సంహర్త, నువ్వు జీవించే ఉన్నావా అన్నాడు. ఆ మాట విని అర్జునుడు త్వరపడ్డాడు. వెంటనే వాయువాస్త్రాన్ని ప్రయోగించాడు. సంసప్తకులు కురిపించిన బాణవృష్టిని తొందరగా తొలగించాడు. వాయుదేవుడు ఎండుటాకుల ప్రోగులను ఎగరగొట్టినట్టుగా అర్జునుడు సంసప్తక సమూహాన్ని, గుర్రాలు, ఏనుగులు, రథాలను ఆయుధాలతో సహా ఎగరగొట్టాడు. అప్పుడు ఆ సైనికులు చెట్లపై నుండి ఎగిరిపోతున్న పక్షుల్లాగా అందరూ కనిపించారు. అర్జునుడు అలా త్వరపడుతూ పదునైన బాణాలతో వందలు వేలుగా వారిని సంహరించసాగాడు. బల్లాలతో వారి తలలను ఖండించాడు. ఆయుధాలను పట్టుకున్న వారి బాహువులను నరికేశాడు. వారి తొడలను బాణాలతో ఖండించాడు. శత్రువుల శరీరాల్లోని చాలా అవయవాలను తన బాణాల్లో ఖండించాడు. కొందరి వీపులను, కొందరి పాదాలను నరికేశాడు. కొందరి బాహువులను, ప్రక్క భాగాలను ఖండించాడు. కొందరి కళ్ళను పోగొట్టాడు. గంధర్వ నగరంలాగా ఉన్న రథాలను బాణాలతో ముక్కలు ముక్కలు చేశాడు. అలా గుర్రాలను, రథాలను, ఏనుగులను నాశనం చేసి వారికి దక్కకుండా చేశాడు. అర్జునుడి విజృంభణకు రథాల మీద ఉన్న ధ్వజదండాలన్నీ పోయాయి. ఆ యుద్ధభూమిలో సైనికుల కత్తులు, గోళ్ళు తెగి పడి ఉన్నాయి. ఇలా రణభూమి అంతా అతి దారుణంగా కనిపిస్తుంది. అలా రౌద్రంగాను బీభత్సంగాను ఉన్న ఆ భూమిలో అర్జునుడి రథం వేగంగా సంచరించింది. అనేక మంది రథికులు, ఏనుగులు, సైనికులు అర్జునుడినే చూస్తూ నశించిపోయారు. అందువల్ల వారు స్వర్గానికి చేరి ఇంద్రుడికి అతిథులయ్యారు. ఆ రణభూమి చనిపోయిన మహారథులతో కప్పబడిపోయింది. అప్పుడది ప్రేతాలతో నిండినట్లుగా కనిపించింది. అలా అర్జునుడు యుద్ధం చేస్తూ ఉండగా ద్రోణుడు ఈ సమయాన్ని వినియోగించుకున్నాడు. తన సేనతో వ్యూహాన్ని పన్నాడు. వేగంగా ధర్మరాజుపై దాడి చేశాడు. వేగంగా దెబ్బతీయగల యోధులు ధర్మరాజును బంధించాలనే కోరికతో యుద్ధానికి దిగారు. ఆ యుద్ధం అతి భయంకరంగా సాగింది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 20వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రకి ఇలా చెప్తున్నాడు, మహారాజా, ద్రోణాచార్యుడు దుర్యోధనుడికి ఎన్నో విషయాలను చెప్పాడు, ఉపాయాలు చెప్పాడు. సంసప్తకులతో అర్జునుడికి యుద్ధం జరిగేలాగా చేశాడు. అలా అర్జునుడిని పాండవుల నుండి వేరు చేశాడు. తర్వాత దుర్యోధనుడు సంసప్తకులతో కలిసి యుద్ధానికి బయలుదేరాడు. తన సేనలతో వ్యూహాన్ని పన్నాడు. ధర్మరాజును బంధించాలని పాండవ సేనను ఎదుర్కొని దాడి చేశాడు. అప్పుడు ద్రోణాచార్యుడు గరుడ వ్యూహాన్ని పన్నాడు. ధర్మరాజు దాన్ని చూసి తన పక్షంలో అర్ధమండలాకారంతో వ్యూహాన్ని పన్నాడు. ద్రోణుడు తన గరుడ వ్యూహానికి ముఖస్థానంలో నిలబడ్డాడు. దుర్యోధనుడు తన సోదరులతోనూ అనుచరులతోనూ కలిసి శిరస్థానంలో నిలబడ్డాడు. అది విచిత్రమైనటువంటి ఒక వ్యూహం. అది చాలా కష్టం. దేన్ని ఛేదించలేరు, లోపలికి వెళ్ళలేరు, భేదించలేరు. కృపుడు, కృతవర్మ దాని నేత్రస్థానంలో నిలబడ్డారు.
ఆ గరుడ వ్యూహానికి మెడ వద్ద భూతశర్మ, క్షేమశర్మ, కరకాసుడు ఇంకా చాలామంది ఉన్న రాక్షసులు, కళింగులు, సింహలులు, తూర్పు దిశలో ఉన్నవారు గోపాలురు నిలబడ్డారు. దశేరకులు, శకులు, యవనులు, కాంబోజులు, శూరసేనులు, దరదులు, మద్రులు, కేకేయులు నిలబడ్డారు. అలాగే దాని దక్షిణ భాగంలో భూరిశ్రవుడు, శల్యుడు, సోమదత్తుడు, బాహ్కలీకుడు ఒక అక్షోహిణీ సేనతో నిలబడ్డారు. దాని వాపభాగంలో అవంతి దేశీయులైన విందాను విందులు, కాంబోజరాజైన సుదక్షిణుడు అశ్వత్థామకు ముందుగా నిలబడ్డారు. దానికి వెనుక పక్క కళింగులు, అంబష్టులు, మాగధులు, పౌండ్రులు నిలబడ్డారు. మాద్రకులు, గాంధారులు, శకులు, ప్రాచ్యులు నిలబడ్డారు. పర్వత ప్రాంతం వారు వసాతులు కూడా నిలబడ్డారు. ఆ గరుడ వ్యూహానికి పుచ్చభాగంలో కర్ణుడు తన పుత్రులతోనూ దాయాదులతోనూ బంధువులతోనూ నిలబడ్డాడు. నానా దేశాల నుండి వచ్చిన విశాలమైన సేనతోనూ నిలబడ్డాడు. దాని హృదయ స్థానంలో జయత్రథుడు, భీమరథుడు, సంపాతి, ఋషుభుడు నిలబడ్డారు. జయుడు, భూమింజయుడు, నిషధరాజు మహాసేనతో నిలబడ్డారు. అందరూ బ్రహ్మలోకం చేరాలనే కోరికతోనే యుద్ధం చేయాలని సిద్ధపడి ఉన్నారు. అందరూ చావటానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా ద్రోణుడు పన్నిన వ్యూహము, కాల్బలము, గుర్రాలు, రతికులు, ఏనుగులతో కలిసి ఉంది. ఆ గరుడ వ్యూహానికి మధ్య భాగంలో భగదత్తుడు ఏనుగునెక్కి ఉన్నాడు. అతడు ఉదయిస్తున్న సూర్యుడిలాగా వెలిగిపోతూ ఉన్నాడు. ఆ సేవకులు భగదత్తుడికి ముత్యాలతో అలంకరించిన తెల్ల గొడుగును పట్టుకొని ఉన్నాడు. భగదత్తుడు అనేక పర్వత ప్రాంత రాజులతో కలిసి ఉన్నాడు. దేవగణాలతో కలిసిన ఇంద్రుడిలాగా రణభూమిలో ప్రకాశిస్తున్నాడు. ద్రోణుడు పన్నిన ఆ గరుడ వ్యూహం శత్రువులకు అసాధ్యంగా కనిపిస్తుంది. దాన్ని చూసి ధర్మరాజు దృష్టద్యుమ్నుడితో ఇలా అన్నాడు, ఓ సేనాపతి, నువ్వు వీరుడవు, సమర్థుడవు. ఈరోజు నేను ద్రోణాచార్యుడికి లభించకూడదు. ఆ విధంగా యుద్ధనీతిని ప్రయోగించు అన్నాడు. అప్పుడు దృష్టద్యుమ్నుడు ఇలా అన్నాడు, మహారాజా, ద్రోణాచార్యుడు నేనుండగా నిన్ను పట్టుకోలేడు. ఎంతగా ప్రయత్నించినా ఆయన శ్రమ వృథా అవుతుంది. నేను ఆ ద్రోణాచార్యుడిని అనుచరులతో సహా అడ్డగిస్తాను. నేను బ్రతికుండగా నువ్వు ఆందోళన పడవలసిన పని లేదు. ద్రోణుడు యుద్ధంలో నన్ను గెలవలేడు అన్నాడు. తర్వాత దృష్టద్యుమ్నుడు తన రథం ఎక్కాడు. బాణాలను ప్రయోగిస్తూ ద్రోణుని పైకి దాడి చేశాడు. అప్పుడు ద్రోణుడు తన ఎదుట ఉన్న దృష్టద్యుమ్నుడిని చూసి అపశకునంగా భావించాడు. క్షణకాలంలోనే మానసికంగా దిగులు చెందాడు, అశాంతికి లోనయ్యాడు. దృష్టద్యుమ్నుడు ద్రోణుని చంపటం కోసమే పుట్టాడు. అందువల్ల ద్రోణుడు కూడా మానవుడే కాబట్టి మోహపడ్డాడంటే కలత చెంది ప్రజ్ఞ తప్పినట్టుగా అవుతుంది, అంటే దిక్కు తోసుకోకుండా. దానిని నీ కుమారుడైన దుర్ముఖుడు చూశాడు. ద్రోణాచార్యుడికి సంతోషం కలిగించాలని దృష్టద్యుమ్నుడు అడ్డుకొన్నాడు. అప్పుడు వారికి భీకర సంగ్రామం జరిగింది. దృష్టద్యుమ్నుడు వెంటనే దుర్ముఖుణ్ణి బాణాలతో కప్పేసి ద్రోణుని అడ్డగించాడు. ద్రోణుడు కదలలేకపోయాడు. అది చూసి దుర్ముఖుడు అనేక బాణాలతో దృష్టద్యుమ్నుడిని మోహింపజేశాడు. ఆ సమయంలో ద్రోణుడు దృష్టద్యుమ్నుడిపై బాణాలను ప్రయోగించాడు. ధర్మరాజు సేనపై కూడా అనేక బాణాలను ప్రయోగించి గాయపరిచాడు. అప్పుడు ధర్మరాజు సేనలన్నీ గాలికి మేఘాలు చెదిరిపోయినట్లుగా అన్ని వైపులకు చెదిరిపోయాయి. ఒక ముహూర్త కాలం పాటు ఆ యుద్ధం చూడముచ్చటగా సాగింది. ఆ తరువాత పిచ్చెక్కినట్లుగా జరిగింది. అందరూ హద్దులను అతిక్రమించేశారు.
ఆ దారుణ యుద్ధంలో ఎవరికి కూడా తమ వారెవరో ఇతరులెవరో తెలియలేదు. హద్దులంతా దాటారు. ధర్మయుద్ధం కొంచెం ఎందుకో సడిలమవుతూ ఉన్నది. కేవలం అనుమానంతోనూ సంజ్ఞలతోనే యుద్ధం చేశారు. ఎవరికి కనపడలేదు. ఇలా యుద్ధం భయంకరంగానూ ఘోరంగానూ జరుగుతూ ఉంది. అప్పుడు ద్రోణుడు విజృంభించి యుద్ధం చేస్తూ శత్రుసేనను మోహింపజేశాడు. ధర్మరాజుపై దాడి చేశాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 21వ అధ్యాయం. సంజయుడు ఇలా చెబుతున్నాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ద్రోణాచార్యుడు ధర్మరాజు వద్దకు వచ్చాడు. ఆయన్ను చూసి ధర్మరాజు భయపడలేదు. ఆయనను పదునైన బాణాలతో అడ్డగించాడు. అప్పుడు ద్రోణుడు ధర్మరాజును పట్టాలని అనుకున్నాడు. వెంటనే ధర్మరాజు సేనతో తీవ్రమైన కోలాహలం చెలరేగింది. అప్పుడు శూరుడైన సత్యజిత్తు ద్రోణుణ్ణి చూశాడు. ధర్మరాజును రక్షించాలని ద్రోణునిపై దాడి చేశాడు. అప్పుడు బలవంతులైన ద్రోణ సత్యజిత్తులు పోరాడుకున్నారు. బాగా సత్యజిత్తు అస్త్రవిద్యను ప్రదర్శించి పదునైన బాణంతో ద్రోణుణ్ణి గాయపరిచాడు. పాము వంటి విషం కలవి యమధర్మరాజులాగా భీకరంగా ఉన్నవైన 5 బాణాలను ద్రోణుని రథసారథిపై ప్రయోగించాడు. దానితో సారథి మూర్చిపోయాడు. ఇలా రణభూమిలో సత్యజిత్తు తీవ్రంగా ప్రవర్తించడాన్ని చూసి ద్రోణుడు ఏం చేయాలో ఆలోచించుకున్నాడు. బాణాన్ని ఎక్కుపెట్టిన సత్యజిత్తు ధనస్సును వేగంగా ఖండించాడు. మళ్ళీ వేగంగా 10 బాణాలను ప్రయోగించి సత్యజిత్తును బాధపెట్టాడు. అప్పుడు సత్యజిత్తు ఇంకొక వింటిని తీసుకొని ద్రోణుడిపైకి 30 బాణాలను ప్రయోగించాడు. ఆచార్యుణ్ణి బాగా పీడించాడు. ద్రోణుణ్ణి బాణాలతో కప్పేశాడు. అది చూసి పాండవులు సంతోషంగా కేకలు వేసి ఉత్తరీయాలను ఎగురువేశారు. ఇంతలో మరోవైపు నుంచి వరుకుడు ద్రోణుడి మీదకు దాడి చేశారు. కోపంతో 60 బాణాలను ప్రయోగించాడు. అది అద్భుతం అనిపించింది. ద్రోణుడు కూడా శరవృష్టితో ఉరుకుడిని కప్పేశాడు. తన వేగాన్ని ప్రదర్శించాడు. ఇక పరిస్థితి చేయి దాటుతుందని ద్రోణుడు గ్రహించాడు. విజృంభించి ఉరక సత్యజిత్తుల ధనస్సులను ఖండించాడు. 6 బాణాలతో వృకుడిని చంపేశాడు. అతడి సారథిని గుర్రాన్ని కూడా చంపేశాడు. సత్యజిత్తు వైపుకు తిరిగాడు. అప్పుడు సత్యజిత్తు వేగంగా మరొక ధనస్సును పట్టుకొని బాణాలను కూడా ప్రయోగించాడు. బాణాలతో ద్రోణాచార్యుడి గుర్రాలను రథసారథిని ధ్వజాన్ని చీల్చి చెండాడు. ఆ పీడను ద్రోణాచార్యుడు సహించలేకపోయాడు. సత్యజిత్తును నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. వేగంగా బాణాలను ప్రయోగించాడు. వేల కొద్ది బాణాలను సత్యజిత్తు గుర్రాలపైన ధ్వజంపైన ప్రయోగించాడు. వింటి మధ్య భాగం పైన పార్శ్వరక్షకులపైన ప్రయోగించాడు. మాటిమాటికి సత్యజిత్తు ధనస్సులను ముక్కలు చేశాడు. అయినా సత్యజిత్తు ఏమాత్రమూ అధైర్యపడలేదు. యుద్ధం చేస్తూనే ఉన్నాడు. అలా రెచ్చిపోతున్న సత్యజిత్తును చూసి ద్రోణాచార్యుడు మరింత కోపించాడు. ఒక అర్ధచంద్రాకార బాణాన్ని వేగంగా ప్రయోగించి సత్యజిత్తు తలను నరికేశాడు. అప్పుడు ధర్మరాజు ద్రోణుడికి ఎంతో భయపడ్డాడు. తన రథంపై వేగంగా రణభూమి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు పాండవ పక్షంలోని పాంచాలురు, కేకేయులు, మత్స్యదేశీయులు, చేదులు, కరుషులు, కోసలులు ధర్మరాజు వెళ్ళిపోవటాన్ని చూశారు. ధర్మరాజును రక్షించాలని ద్రోణుడిపైకి వేగంగా దాడి చేశారు. ద్రోణుడు ధర్మరాజును ఎలాగైనా బంధించాలని పాండవ సేనను ఎదిరించాడు. అగ్ని దూది కుప్పను కాల్చివేసినట్లుగా పాండవ సేనను వధించసాగాడు. ఆ ద్రోణుణ్ణి విరాట్ రాజు చూశాడు. ఆయన తన సోదరుడైన శతానికుడితో కలిసి యుద్ధానికి దిగాడు. శతానికుడు సూర్యరశ్మిలాగా వెలిగిపోతున్న 6 బాణాలను ప్రయోగించాడు. ద్రోణుడి గుర్రాలను సారథిని తీవ్రంగా గాయపరిచాడు.
ద్రోణుణ్ణి బాధించాడు. తర్వాత ద్రోణుడిపై 100 బాణాలను ప్రయోగించాడు. అప్పుడు ద్రోణుడు రణభూమిలో పెద్దగా గర్జించాడు. ఒక బాణాన్ని వేగంగా ప్రయోగించి కుండలాలతో ఉన్నటువంటి శతానికుడి శిరస్సును నరికేశాడు. అది చూసి మత్స్యదేశీయులు ఎంతో భయపడ్డారు. అక్కడి నుంచి పారిపోయారు. ద్రోణుడు అలా మత్స్యదేశీయులను జయించాడు. పదే పదే ఛేదులను, కరూషలను, కైకేయులను, పాంచాలను ఓడించాడు. సృంజయులను, పాండవులను ఓడించాడు. అగ్నివనాన్ని కాల్చినట్లుగా పాండవ సేనలను కాల్చివేశాడు. ఆ ద్రోణుణ్ణి చూసి సృంజయులు వణికిపోయారు, దుఃఖంలో మునిగిపోయారు. ద్రోణుడు వేగంగా బాణాలను ప్రయోగిస్తున్నాడు, శత్రువులను సంహరిస్తున్నాడు. ఆయన్ను చూసి పాండవ సేన వణికిపోయింది. అలా పాండవ సేనాన్ని కలిచివేస్తూ ద్రోణుడు సకల దిక్కులను సంచరించాడు. అలాగే ద్రోణుడి చిన్నమైనటువంటి హోమవేది రణభూమిలో వెలిగిపోతూ కనిపించింది. అది హిమాలయ పర్వత శిఖరంలాగా శోభాయమానంగా కనిపించింది. శ్రీ మహావిష్ణువు దేవతల చేత, రాక్షసుల చేత కూడా నమస్కరించబడే పూజ్యుడు. ఆయన దైత్య గణాల్లో యుద్ధం చేసినట్లుగా ద్రోణుడు పాండవ సేనతో యుద్ధం చేశాడు. యుద్ధభూమిలో ప్రళయాకాలంలోని జలరాశిలాగా ద్రోణుడు రక్తనదిని ప్రవహింపజేశాడు. వీరులను చంపి అలా రక్తనదిని పారిస్తున్న ద్రోణుడు యముడులాగా సంచరిస్తున్నాడు. ఆ ద్రోణుడిపై ధర్మరాజు మొదలైన వీరులు మళ్ళీ అన్ని వైపుల నుండి దాడి చేశారు. నీ సేనలోని రాజులు, రాకుమారులు అందరూ ఆయుధాలు నెత్తి పట్టుకొని ద్రోణుని చుట్టూ నిలబడి రక్షిస్తున్నారు. ఇంతలో శిఖండి 5 బాణాలను, క్షత్రవర్మ 20 బాణాలను ద్రోణుడిపైకి ప్రయోగించారు. పాండవ పక్షవారు బాణాలను ప్రయోగించి ద్రోణుని గాయపరిచారు. అప్పుడు ద్రోణుడు విజృంభించాడు. కౌరవ సేనల మధ్యలో నిలబడి వారికి రక్షకుడయ్యాడు. తర్వాత వేగంగా ధర్మరాజు మీదకి దాడి చేశాడు. అప్పుడు ధర్మరాజు రథమెక్కి గురువునకు దూరంగా వెళ్ళిపోయాడు. అప్పుడు పాంచాల దేశ వీరుడొకడు ద్రోణుని అడ్డుకొన్నాడు. ద్రోణుడు బాణాలు ప్రయోగించి ఆ వీరుడి ధనస్సును విరిచేశాడు. రథసారథితో పాటుగా అతన్ని బాగా గాయపరిచి చంపేశాడు. అప్పుడు ఆ వీరుడు ఆకాశం నుండి ఉల్క పడినట్లుగా రథం మీద నుండి నేలపై పడి మరణించాడు. ఆ రాకుమారుడు పాంచాలులకు కీర్తికారకుడు. అతడు మరణించగానే పాండవ సేనలు ద్రోణుణ్ణి వదలకండి, చంపండి చంపండి అంటూ పెద్ద కోలాహలం చెలరేగింది. ఇలా ద్రోణుడు తీవ్రమైన కోపంతో పాంచాలులను, మత్స్యకేకీయ దేశీయులను బాధించాడు. సృంజయులను, పాండవులను తీవ్రంగా గాయపరిచాడు. కౌరవులతో కలిసి సాత్వికి, చకితానుడు, దృష్టద్యుమ్నుడు, శిఖండి మొదలైన వీరులను ఓడించాడు. వార్ధక్షేమి, చైత్రసేని, సేనాబిందువు, సువర్చసుడు మొదలైన ఇతర రాజులను చాలామందిని ఓడించాడు. ఆ మహాసంగ్రామంలో నీ వారు విజయాన్ని పొందారు. రణభూమి నుండి పారిపోతున్న పాండవ వీరులను వధిస్తున్నారు. ఇంద్రుడి చేతిలో దానవులు దెబ్బలు తిని వణికిపోతున్నట్లుగా ద్రోణుడి చేతిలో పాంచాలురు, కైకేయులు, మత్స్యదేశీయులు దెబ్బలు తిని వణికిపోయారు అని అన్నాడు. సంజయుడు చెప్తున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 22వ అధ్యాయం. ద్రోణుని గురించి అంటే ధృతరాష్ట్రుడు సంజయుని ఇలా అడిగాడు. ఓ సంజయ, మహాసంగ్రామంలో ద్రోణాచార్యుడు పాండవులను, పాంచాలులను అందరినీ కూడా చెదరగొట్టాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.